హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఇప్పుడు ఇంతవరకు మీకు ఇదివరకు ఒక వీడియో పెట్టున్నానండి. మళ్ళీ అదంతా పెట్టదలుచుకోలేదు. ఇక నుంచి ఏం జరుగుతుందో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మొదటి వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. పొడవు 8 ఫీట్ పెడుతున్నారు, వెడల్పు వచ్చి 9.5 ఇంచెస్ పెడుతున్నారండి. మెజర్మెంట్స్ సరిపోయినట్లుగా ప్లైవుడ్ కట్ చేసుకుంటున్నారండి. ప్లైవుడ్ కొలతలు తీసుకొని కరెక్ట్గా అట్లా కట్ చేస్తున్నారు. ఉందా 20 ఉందా? 19 ఉందా? అది 20 ఉందా? 39. డోర్స్ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా కట్ చేసుకున్నారండి. ఇప్పుడు ఇది పై వాటికి కట్ చేస్తున్నారు. ఏదైతే వాటర్ ఉందో దానిపైన వచ్చింది చూస్తున్నారండి, దానికోసం కట్ చేస్తున్నారు. ఇది అదొచ్చి 23 ఇంచెస్ ఉంటుంది డోరు. ఇటు రాని ఇప్పుడు తగులుతుంది పైన, ఇంకా ఆపేసి తగులుతుంది అక్కడ. ఇప్పుడు కప్బోర్డ్ పై భాగంలో ఉన్న డోర్స్ యొక్క మెజర్మెంట్ తీసుకుంటున్నారు.
కప్బోర్డ్ పై భాగం వంగకుండా అది వాల్కు సపోర్ట్ ఇస్తున్నారండి. అట్లా 4 సపోర్ట్లు ఇస్తున్నారు మొత్తం మీద ఆ కప్బోర్డ్ పై భాగంలో. కప్బోర్డ్ డోర్స్ అన్ని కరెక్ట్గా కట్ చేసుకొని అవన్నీ ఒక చోట ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంచారంటే, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి బరువు ఉంచారు. ఎందుకంటే ఆ డోర్స్కు ఫెవికాల్తో లామినేట్ స్టిక్ చేశారు కదండి. ఇవన్నీ బరువు పెట్టడం వల్ల అది బాగా ఆ డోర్స్కు స్టిక్ అవుతుందనే ఉద్దేశంతో అలా పెడతారు. డోర్స్కు క్లాంప్స్ బిగించేందుకు హోల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్క డోర్కి వచ్చి మొత్తం 4 క్లాంప్స్ వేస్తున్నారు. అలా 4 క్లాంప్స్ వేసినందువల్ల కొంచెం డోర్ గట్టిగా ఉంటుంది, అంటే వాలిపోకుండా వంగిపోకుండా ఉంటుంది. ఈ క్లాంప్స్ను కరెక్ట్ ప్లేస్లో సిట్ చేయడం ముఖ్యమండి. ఎందుకంటే డోరు వెయిట్ దాని మీద పడి అది బయటికి ఊడి వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం వీటిని కరెక్ట్గా బిగిస్తున్నారు. మీరు గమనించారా, డోర్స్కి లామినేట్ చేయలేదండి, ఓన్లీ ఇన్నర్ లామినేట్ మాత్రమే అయింది, బట్ బయటతో లామినేట్ కాలేదు. రైట్, ఇది ఓన్లీ డెమోన్ అండి. కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడానికే ఇది మొత్తం బిగిస్తున్నారు. ఇదంతా కరెక్ట్గా సెట్ అయిన తర్వాత, గ్రూ అంతా తీసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని ఊడదీసి వీటికి లామినేట్ చేసి మళ్ళీ 1 డే తర్వాత వీటన్నిటిని మళ్ళీ బిగిస్తారు. సో ఇది చాలా టైమింగ్ ప్రాసెస్ అండి. ఇది అంటే చాలా టైమింగ్ అంటే ఒక డోర్స్ బిగించడమే కనీసం 2 to 3 days దాకా టైం తీసుకుంటుందండి.
मुको देख मान मार के अपने फिर वो देख ये तो मुके के लिए ये तो पीड़े पूरे सारा नाम चार ये कितना था वो यार ये रे క్రింది డోర్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారండి. ఆ ఖాళీగా కనిపించే చూసారా లెఫ్ట్ సైడ్, అది డ్రెస్సింగ్ టేబుల్ అండి, అందుకోసం అది గ్యాప్ ఉంచారు. బట్ దాని మీద కూడా డోర్ వస్తుంది. ఇక పైవి కూడా ఆల్మోస్ట్ ఒక రెండే మాత్రమే ఉన్నవి. అవి బిగించిన తర్వాత ఈ డెమో కంప్లీట్ అయ్యి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఆ డోర్స్ అన్నిటిని ఊడదీసి వాటినన్నిటికీ లామినేట్ చేసి ఒక 1 డే దాకా బాగా వాటి మీద వెయిట్ ఉంచి తర్వాత వీటన్నిటిని తిరిగి డోర్స్ అన్నిటిని తిరిగి బిగిస్తారండి. సో అది కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ది బందోబస్తు చేస్తున్నారండి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ వస్తుంది కదండి, దాని బ్యాక్ సైడ్ ఈ అల్మరా ఇచ్చారండి. ఇది 14 ఇంచెస్ డెప్త్ ఉందండి. ఇది 14 ఇంచెస్ డెప్త్ ఇచ్చి పైన మిర్రర్ ఇస్తారు. ఆ మిర్రర్ కూడా కనిపించకుండా దీనిపైన ఈ వార్డ్రోబ్కు సమాంతరంగా ఇంకొక డోర్ కూడా వస్తుంది. సో లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అనేది కూడా తెలియదు. అలాగే చేసాము, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఈ డోర్స్ అన్నీ ఊడదీసిన తర్వాత ఇక లామినేట్ అనేది ఎలా చేస్తున్నారో అనేది మొదలు పెట్టుకొని ఈ మొత్తం కంప్లీట్ ఈ కప్బోర్డ్ అయిపోయిన దాకా అది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తప్పక చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. mirror.